ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారంగా రైతన్న సేవలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కార్యక్రమాన్ని ఈరోజు కృషి విజ్ఞాన కేంద్రంలో ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ గారు ఆనంద్ గారు, అలాగే ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ కేశవ్ రెడ్డి గారు, పూల్ నారాజ్ గారు, సుబ్బారెడ్డి గారు, ఇతర నాయకులందరం కూడా ఈరోజు కూటమి నాయకులు రైతులతో సహా ఏదైతే పిఎం మోడీ గారు పశ్చిమ బెంగాల్లో ఈ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు వీక్షిస్తూ ఉన్నాము. అలాగే మన ముఖ్యమంత్రి గారు పల్నాడులో ఈరోజు ఈ పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు మనం కూడా ఇక్కడ నుంచి వీక్షించి, అలాగే సింగనమల నియోజకవర్గంలో దాదాపు 54,000 రైతులకు 36 కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళ ఖాతాలో జమ కావడము, ఏదైతే పిఎం కిసాన్ కింద 2,000 రూపాయలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కింద 5,000 రూపాయలు మొదటి విడత కింద 2006, 2007 ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు రైతు ఖాతాలో జమ అవ్వడం. ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉండగానే ఈరోజు రైతులందరూ కూడా ఫోన్లు చూపించి ఈరోజు మాకు పడ్డాయి చూడండి, ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మాకు ఖాతాల్లో డబ్బులు పడినాయి, ఇవి మాకు పెట్టుబడికి కానీ రాబోయే క్రాప్స్ పెట్టేందుకు మాకు ఎంతగానో అవసరంగా ఉంటుంది అని కూడా ఈరోజు ఆనందం వ్యక్తం చేస్తూ ఉంటే, ఈరోజు కూటమి ప్రభుత్వం రైతుల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి, రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని నమ్ముతూ ఈరోజు ముఖ్యమంత్రి గారు అలాగే అచ్చెన్నాయుడు గారు ఈరోజు ఎంతో పెద్ద ఎత్తున రైతు సంక్షేమం కోసం నిధులు కేటాయించి ముందుకు వెళ్తూ ఉన్నాం. ముఖ్యంగా సింగనమల నియోజకవర్గంలో 70% వరకు కూడా రైతాంగం మీద ఆధారపడే కుటుంబాలకు ఈరోజు పెద్ద ఎత్తున ఊరటనిస్తా ఈరోజు హెచ్ఎల్సి కెనాల్ నీళ్లను కూడా మిడ్ పెన్నర్ మోడర్నైజేషన్ 5.5 కోటితో ఈరోజు శాంక్షన్ చేసి సాగునీరు ఇబ్బంది లేకుండా శాశ్వత పరిష్కారం కింద ఈరోజు చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్ళు అందించే కార్యక్రమంలో భాగంగా కూడా ఈరోజు ముందుకెళ్ళేటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఎన్నడూ లేని విధంగా ఈరోజు రైతు సంక్షేమం గురించి మనమంతా తెలుసు, గత వైసీపీ ప్రభుత్వంలో మనము 14-19 వరకు ఇచ్చినటువంటి డ్రిప్ ఇరిగేషన్ని కూడా ఆపేసి రైతులను ఇబ్బంది పెట్టి రైతు ఆత్మహత్యలకి కారణమైనటువంటి వైసీపీ ప్రభుత్వం మనం ఈరోజు ఇచ్చే మాట ప్రకారంగా మళ్ళీ 90% బిందు సేద్యాన్ని ఈరోజు పునరుద్ధరించి ఈరోజు డ్రిప్ ఇరిగేషన్ 100% ఎస్సీ ఎస్టీ రైతులకు ఇవాళ అందజేస్తూ, అలాగే హార్టికల్చర్ని ఈరోజు పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ, అంటే ప్రాంత పరిస్థితుల వల్ల ఇప్పుడున్నటువంటి ఈ ఎలినో ఎఫెక్ట్, వర్షాలు వచ్చే పరిస్థితి లేకుంటే అధిక వర్షాలు వచ్చే పరిస్థితి, వాతావరణాలు మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు రైతులకు అండగా కృషి విజ్ఞాన కేంద్రం కూడా ఈరోజు మన నియోజకవర్గంలో ఉండి ఈరోజు సైంటిస్టులు, రీసెర్చర్స్ అందరూ కూడా రైతులతో మమేకమై పొలం పిలుస్తోంది కార్యక్రమం ద్వారా రైతులకు ఎంతో చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళకి సలహాలు, సూచనలు ఇస్తూ ఏ టైంలో ఏ పంట పెట్టుకుంటే వాళ్ళకి అత్యధిక దిగుబడి వచ్చే పరిస్థితి, ఈరోజు రైతు విత్తనం వేసినప్పటి నుంచి పంట ధాన్యం కొనుగోలు అయ్యే వరకు కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున వాళ్ళకి అందుబాటులో ఉండి, అలాగే నియోజకవర్గంలో కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానిక కలెక్టర్ గారి సహకారంతో కూడా ప్యాడీ ప్రొక్యూరింగ్ సెంటర్ని కూడా కల్లూరులో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ప్రభుత్వము 48 గంటల్లోనే ఈరోజు ఫార్మర్స్ అకౌంట్లోకి ఈరోజు డబ్బులు చేరుతున్నాయని ఈరోజు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ఎన్నో వ్యవసాయానికి సంబంధించినటువంటి పరికరాలని కూడా ఈరోజు సబ్సిడీ రూపంలో ఎరువులు కానీ ఇతర యంత్రాలని కూడా ఈరోజు రైతులకి అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళ సాగు చేసుకోవడానికి, పంట సాగు చేసుకోవడానికి సులభంగా ఈరోజు మన ప్రభుత్వము చేదోడు వాడుగా నిల్చోవడం మనం చూస్తూ ఉన్నాము. రైతన్నలందరూ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఓటేసినందుకు ఎంతో సంతోషంగా ఈరోజు ముందుకు ఉన్నారని కూడా ఈరోజు మాకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఏదైతే 1వ విడత కింద ఇచ్చిన మాట ప్రకారంగా 7,000 రూపాయలు ఇస్తూ ఉన్నాము. గతంలో కూడా 24, 25, 26లో కూడా మనకి పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కింద 3 విడతలు గతంలో కూడా మనం ఇచ్చిన మాట ప్రకారంగా ఇచ్చాం. రాబోయే 3 సంవత్సరాల్లో కూడా ఏదైతే రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులను కూడా ఒక్కొక్కటిగా ఈ రోజు తీరుస్తూ ముందుకెళ్లేటువంటి పరిస్థితి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటని నెరవేరుస్తూ ఈ రోజు ప్రజల ముందు ఉన్నామని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ పిఎం కిసాన్ భాగంగా
జిల్లా వ్యాప్తంగా సుమారుగా 2,75,000 మందికి వాళ్ళ అకౌంట్లో 188 కోట్లు అమౌంట్ జమ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీ పరిధిలో కూడా ఆ ఏరియాలో కూడా కన్సర్న్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రోగ్రాంలు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ హానరబుల్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మనకు ఈ యొక్క సీజన్ కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎందుకంటే ఎల్నినో ప్రభావంతో రైతులందరూ కూడా దయచేసి రెగ్యులర్గా ప్రతి వారం కూడా ఈ వెదర్ అడ్వైజరీ ఏవైతే మనకు కేవీకే నుంచి కానీ లేదంటే గవర్నమెంట్ తరపు నుంచి ఇస్తారో అవి కొద్దిగా దయచేసి అర్థం చేసుకొని దాని ప్రకారం పంటల్ని చూసుకోవాలని కోరుతున్నాను. అదే కాకుండా ఏపీఐఎంఎస్ సిస్టమ్ కింద మనం యూరియానే ఇవ్వబోతున్నారు ఈ సీజన్లో. లాస్ట్ ఇయర్కి కాకుండా ఈ ఇయర్ ఒక రైతు ఏ పంట పండిస్తున్నాయో ఆ పంటకి సరిపోయినట్టు యూరియా ఇవ్వడానికి జిల్లాలో ఆల్రెడీ మనకు 15,000 టన్నుల దాకా యూరియా మన గోడౌన్లోనే ఉన్నాయి. రాబోయే 2 నెలల్లో ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి కొరత ఉండడానికి వీల్లేదు. సో రైతులందరూ కూడా దీనికి సంబంధించిన ఏదైనా ఇష్యూ ఉన్నట్లయితే కూడా లోకల్గా ఉన్న ఆర్ఎస్కే సిబ్బందుల్ని కొద్దిగా కాంటాక్ట్ చేసినట్లయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క రైతు కూడా యూరియా అందించినట్టు ప్రయత్నం చేస్తాను. అదే కాకుండా జిల్లాలో ఈ PMDS కావచ్చు, పెలటైజేషన్ కావచ్చు, నేచురల్ ఫార్మింగ్ కావచ్చు, ఇలాంటివి యాక్టివిటీకి భాగంగా సుమారుగా 2 లక్షల ఎకరాలు చేయాలని చెప్పి హానరబుల్ సీఎం గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా పాటించుకొని ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ సెలవు తీసుకున్నారు. థ్యాంక్ యూ.